ప్రముఖ ఆర్జే శేఖర్ భాషపై దాడి జరిగింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూకు వెళ్లి వస్తున్న సమయంలో అతనిపై ముగ్గురు దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో లావణ్య బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యంలో భయంతోనే ఈ దాడి చేయించిందని శేఖర్ ఆరోపిస్తున్నారు. తనపై ఎన్ని దాడులు జరిగినా న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని శేఖర్ భాష చెబుతున్నారు. మగవారిపై దాడులు జరిగినా చట్టాలు వీక్ గా ఉన్నాయని శేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా రాజ్ తరుణ్ లావణ్య వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు. బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను. ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం, దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం. నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం, బూతులు తిట్టడం, ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది. సో నేను కూడా అదే అక్కడికి ఏం చెప్తానో, వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్దగా అరుచుకుంటూ ఇంకా రౌడిజం, క్లియర్ కట్గా రౌడిజం అనమాట. ఆయన కూడా దిలీప్ శంకర్ ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నాడు, ఫ్యామిలీని తిడుతున్నాడు. సో బెదిరిస్తున్నారు. అక్కడ తాకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటే, బట్ చేతల్లో కూడా వాళ్ళు బొండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి ఇలా కొట్టడం అది జరిగింది. చాలా మంది ఆడపిల్లలకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తోందని శేఖర్ ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి ఆమె రాజ్ తరుణ్ను ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు. ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని, తాము చేస్తున్న యుద్ధం డ్రగ్స్ మీద తప్ప వ్యక్తి మీద కాదని